నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ లో ఉన్నాం. కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ కు హాజరైన పరిస్థితి. దీనికి సంబంధించి కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా కూడా పెద్ద ఎత్తున 20,000 మందికి పైగా కూడా బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం అయితే దుబ్బాక సంబంధించినటువంటి ఇటు హరీష్ రావు అభిమానులు అనుకోవచ్చు, కేసీఆర్ గారి అభిమానులు అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా మనతో ఉన్నారు. సో మాట్లాడదాం, అసలు ఏమనుకుంటా ఉన్నారు. నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక పెద్ద ఎత్తున అలిగేషన్ చేస్తా ఉంది. మరి నిజంగా ఆ అలిగేషన్స్ నిజంగా అంత జరిగిందా, అసలు ఏం చెప్తారో మాట్లాడదాం. అలా చెప్పండి, అసలు ఏం చెప్తారు. నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వస్తా ఉంది. నిజంగా స్కామ్ జరిగిందా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు. దుబ్బాక నిజం అక్బర్పేట మండలం మాది. నిజంగా కేసీఆర్ ను విచారించడం అంటే తెలంగాణ సమాజాన్ని విచారించడం అనేది మేము చింతిస్తా ఉన్నాం. తెలంగాణ సమాజానికే ఒక చింత పడే విధంగా విచారణ జరపడం ఇది బాధాకరమైన విషయం. అది 1,00,000 కోట్లే దాని ఇస్టిమేట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అనవసరంగా కేసీఆర్ పై బురద జల్లడానికే ఈ విచారణలు జరపడం ఈ తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ కానీ ఈ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేరని చెప్పి కేసీఆర్ ను విచారించి ఏదో జైల్లో పెట్టి ఏదో కేసులు పెట్టారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే తెలంగాణ సమాజం ఎప్పుడు కానీ భయపడదు. ఆ రోజులనే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న గొప్ప మహనీయుడు మన కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కి ఏం జరిగినా తెలంగాణ సమాజం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మేము అక్బర్పేట భూంపల్లి మండలి తరఫున మేము కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల స్కామ్ జరిగింది. వీళ్ళు ఒక ఏటీఎం లో వాడుకున్నారు కలకుండా ప్రభుత్వం అని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. నిజంగానే అంత స్కామ్ జరిగిందంట. దాని ఇస్టిమేటే 1,00,000 కోట్లు. మొత్తం పని చేయకపోతే జేబులు నింపుకున్నారా వీళ్ళు? మాట్లాడు. మొత్తం పని చేయలేదు. కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా నీళ్ళు తీసుకొచ్చి రైతులకు వందల మంది వేల మంది రైతులకు నీళ్ళు అందిస్తున్న ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం ప్రాజెక్టుది. ఆ ప్రాజెక్టు కట్టకపోతే తెలంగాణ సమాజమే ఈ రోజు మొత్తం ఎడారాయి రోడ్ల మీదకి వచ్చే రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. దుబ్బాక నియోజకవర్గంలో ఇలా వందల వేల ఎకరాలు కూడవెల్లి ప్రాంతంలో ఎన్నో వందల మంది రైతులు బతురు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేయబట్టి వందల స్కామ్ జరిగింది. లక్షల స్కామ్ జరుగుతున్నారు. పని చేయలేదా రైతులకు? ఈ రోజులలో రైతులు వర్షాలు లేక యాసంగి దినంలో రెండు పర్యాలు కూరేలు నింపుకొని మేము పంటలు పండించుకోవడం జరుగుతుంది. కేవలం కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు తోటే రైతులు సుభిక్షంగా కేసీఆర్ ఫోటో పెట్టుకొని అక్కడ రైతాంగం అంతా ఆ నీళ్లు మోటార్లు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటున్నట్టే కేసీఆర్ పుణ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రైతాంగం ఈరోజు తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా సత్యశ్యామలంగా పంటలు పండించుకొని బతుకుతున్నారని చెప్పి అక్కడ సమాజం అంతా తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ విచారణ జరుగుతుంది. అయ్యో దేవుని లెక్క కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మనకు నీళ్ళు తెస్తుంటే అనవసరంగా లేనిపోని మాయ మాటలు చెప్పి అబండాలు చెప్పి 1,00,000 కోట్లు ఈ స్కామ్ జరిగిందని చెప్పి అబండాలు చేసి కేసీఆర్ పై హరీష్ రావు పై మన బీఆర్ఎస్ నాయకులపై చెప్పి అంత తెలంగాణ ప్రజానీకం చూస్తుంది, రైతాంగం చూస్తుంది. దాన్ని ఎలాంటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్తారు.